మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. మమ్మీ వచ్చి మమ్మీ మమ్మీ త్వరగా వచ్చి మమ్మీ వచ్చి సాధించావు మమ్మీ. రాధా, ఆ ఉండలవి సర్దుకో. తీసుకెళ్ళు. వస్తాను. అన్నీ తీసుకెళ్ళి అప్పుకివ్వే. రాధే స్వయంగా అప్పుకి ఎలా అబార్షన్ చేస్తుందో చూద్దాం పద. అప్పు అప్పు బయట కూర్చుని ఏం ఆలోచిస్తున్నావే? ఇక్కడికి వచ్చావేంటమ్మా? ఏంటి రాకూడదా? నీతో ఉండిపోదామని రాలేదులే, నిన్ను చూసిపోదామని వచ్చాను. అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నాన్నతో ఉండాలని, నువ్వు నాన్న కలిసి ఉండాలని అలా అన్నాను. నాకు తెలుసులేవే. ఏం మాట్లాడుకుంటున్నారే వాళ్ళు? కిలోమీటర్ దూరంలో నాకితే ఏం వినిపిస్తుంది? రా లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పద. అయ్యో, వాళ్ళు వెళ్ళిపోతున్నారే. అది మామిడికాయ తింటూ నేను కళ్ళారా చూడాలి. పద పద పద.
ఎలా ఉంది అప్పు? మీ అక్క చెల్లెల్లాగే ఉంది. అక్క చెల్లెలా? నువ్వు రుక్కు పెద్దమ్మ కాదు, నువ్వు కీర్తి అమ్మ. మీ ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కూర్చో అమ్మా. పాడు ముళ్ళు, బ్యాడ్ ముళ్ళు అన్నీ మనకే వస్తాయి, అన్నీ మనకే గుచ్చుకుంటాయి. పోన్లేవి, మనకి కాల్లోనే గుచ్చుకుంది. దాని కడుపులో గుచ్చుకునే ముళ్ళని చూద్దాం. పద పద. ఆ, ఉండు. అమ్మా. తలుపేసుందే. నేను చెప్తానుగా, నువ్వు రా. అబ్బా, ఎక్కడికి? రా అమ్మా, చెప్తాను. మమ్మీ రా. మహేష్ ఆఫీస్కి వెళ్ళాడా? కాసేపట్లో వస్తాడు. మాటల్లో పడి వచ్చిన విషయం మర్చిపోయాను. నీకోసం సున్నుండలు, పళ్ళు, పచ్చి మామిడి ముక్కలు తీసుకొచ్చాను. ముందు మామిడి ముక్కలు పెట్టవే. అవి తినాలి, అది అరవాలి. పెట్టు త్వరగా. ఎందుకమ్మా ఇవన్నీ? ఇవి నీకోసం కాదే, పుట్టబోయే నీ బిడ్డకి. అంటే నా కోసం తాలేదన్నమాట. నేను అడిగాను పో. తెచ్చింది తినకుండా సోది మీటింగ్ ఏంటి? త్వరగా తిని చావవే. ఈ సున్నుండి తినవా? సరే, ఈ యాపిల్స్ వద్దు. మరి ద్రాక్షలు? నో. పోనీ ఈ కమలా పళ్ళు? నహి. నీకేవి వద్దన్నమాట. సరే, మామిడి ముక్కలు కూడా తీసుకెళ్ళిపోతాను. కొంప ముంచుతున్నావు కదే. తీసుకెళ్ళకు. దానికే పెట్టవే. తీసుకెళ్ళిపోతున్నా. సరే, నీ ఇష్టం. ఇవి నావి. తినవే, త్వరగా తిను. తిని నీ బిడ్డని చంపవే.
అంతా తెలిసినట్టుగా టైంకి ఎవరో బాల్ విసిరేశారు. ఏంటమ్మా, నువ్వెంతో ప్రేమగా తెస్తే నేల పాలయ్యింది. వద్దప్పు, వేరే ముక్కలు తెస్తాను. వాటికి మట్టి అంటుకున్నాయి. సారీ ఆంటీ, బాగా వచ్చిన సారీ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. ఏంటి అరుపు? భయపడ్డావా? నీకోసం ఏం తెచ్చానో చెప్పు, నేనే చెప్తాను. మల్లెపూలు. వేస్ట్ బావా. ఏంటి? మల్లెపూలు తీసుకురావడం వేస్టా? ఆ మల్లెపూలు ఎక్కడ పెడతావు? తల్లో. తల్లో కాదు, జల్లో. ఆ ఆ, అక్కడే. కానీ నాకు జడ లేదుగా. వేసుకుంటావుగా. జడ వేసుకోవడం నాకు రాదుగా. ఏంటి? నీకు జడేసుకోవడం రాదా? జడేసుకోవడం రాకుండానే నాకు పోవాలంటే నీ జడ నడుము దాకా వచ్చిందా? మా అమ్మే బతుకుంటే నాకు రోజు జడేసేది. అప్పు, నిజంగా నీకు జడేసుకోవడం రాదా? రాదు బావా, ముడేసేసుకుంటాను. ముడేసుకుంటే బాగుండదు అప్పు, జడే బాగుంటుంది. నేను వేస్తాలే తిరుగు. నీకు జడేయడం కూడా వచ్చా? ఆ వచ్చా అంటే అదొన పెద్ద బ్రహ్మ విద్య. ఓయ్, అంటే ఇంతకు ముందు ఎవరికైనా జడేసావా? అమ్మా, జడేస్తుంటే చూసా. ఎవరి జడ చూసావు? నీ జడే. కవర్ చేస్తున్నావా? కవరింగా? ఎంత మాట అప్పు, నేను శ్రీరామచంద్రుణ్ణి. కానీ శ్రీకృష్ణుల వారే ఈ జడలు వేయటం లాంటి చిలిపి పనులు చేస్తారు. ఏ శ్రీరాముడైతే ఇంప్రూవ్ అవ్వకూడదా? త్రేతాయుగంలోనే ఉండిపోవాలా? సీత కోసం అప్డేట్ అవ్వచ్చుగా. జడేసుకోవడం నేర్చుకోవచ్చుగా. మన కోసం ఆయన క్యారెక్టర్ మార్చడం ఎందుకు బావా? నువ్వు నా క్యారెక్టర్ మార్చేస్తున్నావు కాబట్టి. ఊరికే అనలానిలే. అయితే ఓకే, 2 minutes ఉండు, ఇప్పుడే వస్తా. నీల్, ఆ, నాకు జడ వేసి ఈ మల్లెపూలు పెట్టు. ఏంటి? నాకు జడ వేసి పూలు పెట్టు. నేను నీకు జడ వేయాలా? అదే కదా చెప్పాను. ఏ మీ అమ్మలేదా? నువ్వే వేయాలి. వెయ్. జడ వేసే ఉందిగా. వెయ్. నాకు జడ వేయడం రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదేంటి? రాదని చెప్తున్నాను కదా. నేను నేర్చుకోలేదు, రాదు.
ఎందుకు నేర్చుకోలేదు? అరే నేనేనా బ్యూటిషియన్నా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. నాకు జడ వేయడం ఎలా వస్తుంది? ఎలాగైనా వేయాల్సిందే. రాకుండా ఎలా వేస్తాను? నీకెలా వచ్చో అలాగే వేయి. ఇది ఎక్కడ కూడా బాబు, కత్తి పట్టి నీ చేత్తో దువ్వెను పట్టుకోవాలా? చిచి. ఏంటి గొనుగుతున్నావు? ఆహా, ఎందుకు ఇంత పట్టుదలా అని అడుగుతున్నా. దానికి అక్కడ జడ వేస్తున్నారు. ఎవరు? ఎవరికి వేస్తున్నారు? అప్పుకి మహేష్ బావ జడ వేస్తున్నాడు. ఇద్దరు చిలక గోరింకల్లా తెగ సంతోషంగా ఉన్నారు. అప్పుడే పెళ్లిన కపుల్స్ హనీమూన్ లో ఉన్నట్టు అవుట్ హౌస్ లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. నా కడుపు రగిలిపోతుంది. మనం వాళ్ళకి ఇచ్చింది పనిష్మెంట్ కాదు, ఎంజాయ్మెంట్. ఇక్కడ ఉన్నప్పుడే నయ్యం. ఇద్దరిలో కాస్తైనా మొహమాట ఉండేది. భయపడేవాళ్ళు. అక్కడ అడ్డెవరూ లేరు కదా, ఇష్టరాజ్యం అయిపోయింది వాళ్ళకి. నువ్వు చెప్పేది నిజమేనా? నా కోపం అబద్ధంలా కనిపిస్తుందా మీకు? నువ్వు కండ్లారా చూసినావా? చూశాను కాబట్టి చెప్తున్నాను. నువ్విక్కడ జడ వేసుకుంటూ ఉండు, నే వెళ్ళి అప్పుకు జడ వేయకుండా చూస్తాను. నీల్, అదంతా నాకు అనవసరం. నాకు జడ వేసి పూలు పెట్టి వెళ్ళు. చూడు, నీకు జడ వేయడం ముఖ్యం కాదు, వాడక్కడ అప్పుకు జడ వేయకుండా చేయడం ముఖ్యం. నీల్ నీల్ నీల్